మాయాదీపం 3వ భాగం. అది కుండలిని రాజ్య మహాదర్బారు. మహారాజు సంగ్రామసింహుడు మహారాణి అయిన వసంతసేనతో కలిసి సింహాసనం మీద కొలువుదీరి ఉన్నాడు. మహామంత్రి అభయవర్మ సేనాని ధూర్తకేతుడితో పాటు సకల కళావల్లభుడు, సింహాలను ఒంటి చేత్తో జయించగల ధీరుడు, అపర పరాక్రమవంతుడైన కుండలిని దేశ రాకుమారుడైన విజయసింహుడు ఆసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. దర్బార్లో ఇతర భటులు, సైన్యం కాక పురజనులు కూడా ఉన్నారు. ఆ పురజనులలో కొంతమందిని ముందుకు రమ్మని పిలిచిన అభయవర్మ వారంతా ఎందుకు విచారంగా ఉన్నారో, వారి సమస్య ఏమిటో వివరించమన్నాడు. వారందరూ మహారాజును చూస్తూ, మహారాజా, మేమందరం మీ పాలనలో ఎలాంటి లోటు లేకుండా జీవిస్తున్నాం. అధిక పన్నులు వసూలు చేయకుండా మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు అని అంటుండగా మిగిలిన ప్రజలందరూ ముక్తకంఠంతో అవునవునంటూ పలికారు. వారందరినీ ఆగమంటూ సైగ చేసిన మహారాజు మీరు కానివ్వండి అన్నట్టుగా చూశాడు. అప్పుడు ఆ పురజనులలో ఒక ప్రముఖుడు ముందుకు వచ్చాడు. మహారాజా, శ్రీరామరాజ్యాన్ని తలపించే మన కుండలిని రాజ్యానికి ఏదో ఉపద్రవం వచ్చి పడింది. నిన్న రాత్రి సమయంలో నా ఒక్కగానొక కుమారుడు, 2 ఏళ్ల బాలుడు, ఊయలలో ఉన్నవాడు ఉన్నట్టే మాయమైపోయాడు అనగానే, అవును ప్రభు, నా 2 కవలపిల్లలు కూడా మాయమయ్యారు అంటూ ఒక స్త్రీ చెప్పింది. మరికొందరు కూడా తమ పిల్లలు మాయమైపోయారని కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ ఫిర్యాదులు విని మహారాజుతో పాటు మిగిలిన వారు కూడా నివ్వెరపోయారు. రాజ్యంలో పసిపిల్లలు మాయం కావడం ఏమిటో అర్థం కాని మహారాజు కాపలా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయమని, అంతేకాక గస్తీపటులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాడు. ప్రజలను చూస్తూ మీరు భయపడకండి, మీ పిల్లలు మీ వద్దకు చేరేటట్టు చేస్తానని అభయమిచ్చి సభ చాలించాడు. కుండలిని దేశానికి సామంత దేశాలు అనేకం ఉన్నాయి. ఎన్నో దేశాలను జయించిన వీరుడు సంగ్రామసింహుడు. ఆయా దేశాల రాజులను తన సామంతులుగా మార్చుకొని సంగ్రామసింహుడు అనే పేరును సార్థకం చేసుకున్నాడు. ఆ దేశాల్లో కూడా ఏవో విపరీత సంఘటనలు జరగడం మొదలైందని మహారాజుకు వేగుల ద్వారా సమాచారం అందింది. అన్ని సంఘటనలు ఏకకాలంలో అన్ని దేశాల్లో జరగడమేమిటో ఎవరికి అర్థం కాలేదు. కుండలిని రాజ్యంలో కట్టుదిట్టమైన కాపల నడుమ కూడా పసిపిల్లలు మాయమవుతూనే ఉన్నారు. ప్రజల బాధ చూడలేని రాకుమారుడు విజయసింహుడు ఆ రోజు రాత్రి మారువేషంలో స్వయంగా నగర సంచారానికి బయలుదేరాడు. ఎక్కడ చూసినా సైనికులు గస్తీ తిరుగుతున్నారు. కావడాలు వెలిగించిన జనులందరూ నిద్రపోకుండా అప్రమత్తులై ఉన్నారు. తొలిజాము నగారా మోగింది. అంతలో ఒకచోట గట్టిగా ఏడుపులు వినిపించాయి. గస్తీ భటులు పరుగు పరుగున అక్కడికి వెళ్ళారు. వారితో పాటు మారువేషంలో ఉన్న విజయసింహుడు కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్న 2 పిల్లలు మాయమైపోయారు. ఎలా మాయం అవుతున్నారో కూడా తెలియకుండా మాయం చేస్తున్న వారెవరో, ఎందుకు చేస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. విచారిస్తూ రాకుమారుడు కోటకు తిరిగి వచ్చాడు. మరుసటి రోజు రాజదర్బార్లో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. పసిపిల్లలు మాయం కావడం, వారిని తిరిగి తేలేకపోవడం, ఎవరు మాయం చేస్తున్నారో కనిపెట్టడంలో మహారాజు విఫలం అయ్యాడని ప్రజలు గగ్గోలు పెట్టడం మొదలుపెట్టారు. వేరే దేశాలకు వలసలు పోవాలన్నా అన్ని దేశాల్లో ఏవో అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయని పుకార్లు, వదంతులు వ్యాపించి ఉన్నాయి. ప్రజల ఆందోళనను చూసిన మహారాజు సంగ్రామసింహుడు, మంత్రి అభయవర్మ, సేనాని ధూర్తకేతుడు ఇంకా ఇతరులు ఏమీ చెప్పలేక సతమతమైపోతున్నారు. కానీ పసిపిల్లలు మాయం కావడం వారందరినీ తీవ్రంగా కలిచివేసింది. అంతలో మహారాజు ఆజ్ఞ ప్రకారం అక్కడికి చేరుకున్న దేవజ్ఞులు కుండలు వేశారు. ఇదంతా ఎవరో మాయావి చేస్తున్న పని అని మాత్రం చెప్పగలిగారు.
అంతలో అక్కడికి వచ్చిన రాకుమారుడు విజయసింహుడు ప్రజలను ఉద్దేశించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కుండలిని దేశ ప్రజలారా అని విజయసింహుడు అనగానే సభ అంతటా చీమ చిట్టుకుమనే శబ్దం కూడా వినపడేంత నిశ్శబ్దం అలంకుంది. ప్రజలారా, మీ పిల్లలు మాయం కావడంతో మీరందరూ ఎంతగా కలత చెందుతున్నారో మేము అర్థం చేసుకోగలం. ఎటువంటి కారణం లేకుండా ఎవరూ కనిపించకుండా పిల్లలు ఎలా మాయమవుతున్నారో ఎవరూ కనిపెట్టలేకపోయారు. మన దేవజ్ఞులు చెప్పినట్టు పిల్లలను మాయం చేస్తున్న మాయావి ఎవరో, ఆ మాయ ఏమిటో తెలుసుకోవడానికి నేను తక్షణమే ఇక్కడి నుండి వెళ్తున్నాను. మీరందరూ దయచేసి శాంతం వహించండి. మీ పిల్లలను మీకు అప్పజెప్పే వరకు నేను ఈ కుండలిని రాజ్యంలో అడుగుపెట్టనని ప్రమాణం చేస్తున్నాను అని విజయసింహుడు పలకగానే మహారాజు మహారాణితో సహా అందరూ నిశ్చేష్టులయ్యారు. రాజ్యపాలనకు సంబంధించిన విషయం కాబట్టి ఎవరు అడ్డు చెప్పలేకపోయారు. తన తల్లిదండ్రులకు నమస్కరించిన విజయసింహుడు ఒక సామాన్య భటుడిగా వేషం మార్చుకొని ఒక సాధారణ గుర్రం మీద అక్కడి నుండి బయలుదేరి కుండలిని రాజ్య సరిహద్దులు దాటాడు. మరోపక్క కాంబోజ దేశంలో అల్లకల్లోలం కొనసాగుతోంది. ప్రతి అమావాస్య నాడు పాడి పశువులు, పశు సంపద మాయమవుతున్నాయి. ఎలా మాయమవుతున్నాయో తెలుసుకుందామని వెళ్ళిన భటులు కానీ ప్రజలు కానీ ఎవరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. ఏం జరుగుతుందో తెలియని రాజు పర్వతవర్మ అయోమయంలో ఉన్నాడు. ఇతర ప్రాంతాల నుండి కాంబోజ దేశానికి వచ్చి ఉన్న జ్యోతిష్కులు ఆ వేళ ఏం చెప్తారో అని మహారాజుతో పాటు మిగిలినందరూ ఉత్కంఠగా వేచి ఉన్నారు. అంతలో సభకు వచ్చిన జ్యోతిష్కులు, మహారాజా, కాంబోజా దేశానికి దక్షిణ దిశలో ఉన్న కాకులకొండ నుండి ఏదో మాంత్రిక శక్తి రాజ్యంలోకి ప్రవేశిస్తోంది. జరుగుతున్న పరిస్థితులకు ఆ మాంత్రిక శక్తి మాత్రమే కారణం. ఇంతకుమించి ఏమీ చెప్పలేకపోతున్నాం అని పలికారు. వారందరినీ సగౌరవంగా సాగనంపిన మహారాజు తదుపరి కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తూ సభ చాలించి తన ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి మాయాద్వీపం.